వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ప్రియాంక. నేను గణేష్. ముందుగా హెడ్లైన్స్. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా వాయుదాడి చేసిన భారత్. సుమారు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన వాయుసేన దళాలు. భారత్ వాయుసేన దాడి ఊహించిన పరిణామమే అన్న పాక్. ఖచ్చితంగా భారత్ కు సమాధానం చెప్తామన్న పాక్ సైనికులు. భారత వాయుసేన దాడిపై హర్షం వ్యక్తం చేసిన యావత్ భారతదేశం. మమతా చంద్రబాబులు సైతం వాయుదాడికి అభినందనలు. పంచాయతీ పర్మిషన్ లేకుండా రియల్ దందాలు చేస్తున్న రియల్స్. కోట్లు గడిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న భూ బకాసురులు. ఎండాకాలం ప్రారంభంలోని మంచినీటికి కటకటలాడుతున్న గ్రామస్తులు. జనగామ జిల్లా కోమల్ల గ్రామంలో 10 రోజులుగా మంచినీరు లేక రోడ్డెక్కిన గ్రామస్తులు. అచ్చంపేటలో ఘనంగా నిర్వహించిన సహస్ర చండీ యాగం. తండోపతండాలుగా హాజరైన భక్తజనం. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వాయుసేన పైలట్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన బాలాకోట్, ముజఫర్ నగర్ ప్రాంతాలలోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన పైలట్లు 21 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడికి భారత వాయుసేన పైలట్లు మిరాజ్ 2000 ఫైటర్ జెట్లను వాడారు. ఈ దాడిలో 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న బాలాకోట్ ఉగ్ర శిబిరం ధ్వంసమైందని తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత ఎయిర్ ఫోర్స్ పై ఏపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ ప్రశంసలు కురిపించారు. ఐఏఎఫ్ ను ఇండియా అమేజింగ్ ఫైటర్స్ గా మమత అభివర్ణించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ వాయుసేన విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే భారత్ విమానాలను తమ వాయుసేన తిప్పికొట్టిందని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ గొప్పలు చెప్పుకోగా, భారత్ యుద్ధ విమానాల సంఖ్య చూసి పాకిస్తాన్ విమానాలు అటు నుంచి అటే పారిపోయినట్లు తాజాగా తేటతెల్లమైంది. ఐఏఎఫ్ మిరాజ్ విమానాలతో భారత్ వాయుసేన దాడికి రాబోతోన్న విషయాన్ని పసిగట్టిన పాక్ 2 F-16 విమానాలను అటువైపు పంపింది. ఆ 2 విమానాలతో భారత్ వాయుసేనను అడ్డుకోవచ్చని భావించిన పాక్కు షాక్ తగిలింది. మన యుద్ధ విమానాల సంఖ్య చూసి భయపడిన పాక్ F-16 విమానాలు అటు నుంచి అటే వెనక్కి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇక భారత వైమానిక దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. భారత సైన్యం దాడులు చేస్తుందని తాము ముందుగానే ఊహించామని పేర్కొంది. వాటిని తిప్పికొట్టే హక్కు తమకు ఉందని, ఖచ్చితంగా భారత్కు సమాధానం చెబుతామని పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టేందుకు భారత వైమానిక దళం ఇవాళ తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు 1000 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడ్డాయి. సర్జికల్ స్ట్రైక్ 2గా చెబుతున్న ఈ దాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ బావమర్ది యూసఫ్ సహా 200 నుంచి 300 మంది జైషే ఉగ్రవాదులు, కమాండర్లు, ట్రైనర్లు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసిన నేపథ్యంలో దేశంలోని పలు వైమానిక కేంద్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చండీగఢ్ నగరంలోని వైమానిక కేంద్రాన్ని ఎలాంటి జెట్ ఫైటర్ విమానైనా ఎగిరేందుకు వీలుగా సంసిద్ధం చేశామని ఎయిర్ కమాండర్ శ్రీనివాస్ చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలోని అంబాలా, సిర్సా వైమానిక కేంద్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వైమానిక దాడుల నేపథ్యంలో వైమానిక సిబ్బందిని అప్రమత్తం చేశామని ఆయన వివరించారు. ఈ దాడుల దృష్ట్యా శ్రీనగర్ నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
ఇక వివాదాస్పద రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసు పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని భారత సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. స్నేహపూర్వక పరిష్కారానికి 1% అవకాశం ఉన్నా దానికోసం ప్రయత్నం చేయాలి అని పేర్కొంది. న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉన్న ఈ కేసులో ఉభయ పక్షాలకు సమన్యాయం జరగాలి. మేము ఈ విషయంపై తీవ్రంగా పరిశీలిస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత గోప్యంగా ఉండాలి అని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ కేసులోని ఇరు పక్షాలు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేందుకు సుముఖత చూపలేదని సమాచారం. దీంతో కోర్టు నేతృత్వంలోని మధ్యవర్తిని నియమించే విషయమై వచ్చే నెల 5న తీర్పు వెలువరించినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్లాలా మధ్య సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు నిర్వహించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. పాకిస్తాన్లోని ఉగ్రమూకల స్థావరాలపై దాడులు జరిపిన భారత్ వాయుసేనకి మద్దతుగా హైదరాబాద్ కొత్తపేటలోని మహిళలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి భారత ఆర్మీకి వాయుసేనకు శుభాకాంక్షలు తెలిపిన మహిళలు పుల్వామా ఘటనకి భారత్ ప్రతీకారం అంటూ జై భారత్, జై ఆర్మీ, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 11లో హోటల్ స్కై బ్లూలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3వ అంతస్తులో మంటలు ఎగసిపడడంతో పై ఫ్లోర్లో ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైంది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎలిమినేడు, పోచారం, ఉప్పరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమంగా వెంచర్లు వేసి గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. నిబంధనల ప్రకారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీకి 10% భూమిని గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసి గ్రామ పంచాయతీలో తీర్మానంలో హెచ్ఎండిఏ అనుమతి తీసుకొని వెంచర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్లాట్లు చేసి అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాజకీయ నాయకుల అండదండలతో జరగడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఇతర సిబ్బంది కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వెంచర్లో జరుగుతున్న అక్రమ రోడ్లు నిర్మాణాలను గ్రామ పంచాయతీ సిబ్బంది ఆపలేకపోతున్నారంటే రియల్ దందా వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడి గ్రామ పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ చంద్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుధీర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. 82 సీసీ కెమెరాలను కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రపురి కాలనీలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో అక్రమ పార్కింగ్ చేసి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉండడంతో వారిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని సిపి మహేష్ భగవత్ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు అందరూ కూడా పైన కార్యక్రమం చేసినారు.
చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు అలాగే మన కార్పొరేటర్ గొప్పరెడ్డి విజయరెడ్డి గారికి దేవారెడ్డి సీసీ కెమెరాలతో చాలా నేరాలు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. నేరాలు అయినా కానీ తొందరగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రతి ఇంటికి ఒక పోలీసు ఉన్నట్టు. కాబట్టి ప్రతి వాళ్ళందరూ కూడా అన్ని కాలేజీల సంక్షేమ సంఘాలందరూ కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పి ప్రజలకు తప్పనిసరిగా మా ఫండ్ నుంచి కూడా ఏప్రిల్లో చాలా కాలేజీలకు సీసీ కెమెరాలు కల్పిస్తాను చెప్పి గతంలో వాగ్దానం చేశారు. మేనిఫెస్టోలో పెట్టలేదు. టోటల్గా ఈపీ నగర్లో ఉన్న ఆల్ కాలనీస్ని సీసీ కెమెరాస్ సర్వేలెన్స్లో తీసుకోవాలని చెప్పేసి మేనిఫెస్టో పెట్టాం. దాని ప్రకారం కమింగ్ 4 ఇయర్స్లో అన్ని కాలేజీలకు 100% కాలేజీలు సీసీ కెమెరాలను అందుబాటులో తీసుకొస్తామని చెప్పి దానికి ప్రారంభం మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు చేశారు. మా రాచకొండ కమిషనరేట్లో ఈరోజు దాకా 65,000 పైన కెమెరాలు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కెమెరాల వలన మా క్రైమ్ ప్రివెన్షన్ కానీ క్రైమ్ డిటెక్షన్కి మంచి ఫలితాలు ఉన్నాయి. మా రికవరీ రేట్ కూడా బాగా పెంచింది. ఈ ఏరియాలో చాలా కాలనీలు ఉన్నాయి, కొన్ని కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా కూడా ఉన్నాయి. సో ప్రతి కాలనీలో ఇలాంటి చంద్రపురి కాలనీకి ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా వాళ్ళు కెమెరా పెట్టాలని నా కోరిక. తర్వాత ఈ నేను సైతం ప్రోగ్రాం కింద ఇక్కడ ఎవరెవరికి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా 4 కెమెరా వాళ్ళ అపార్ట్మెంట్ ముందు పెడితే దానికి కూడా మంచి మనకు పోలీస్ స్టేషన్లో జియో ట్యాగ్ చేస్తాం, అది మానిటర్ చేస్తాం. దానివల్ల కూడా మన మంచి ఫలితాలు వస్తున్నాయి. తర్వాత ఈ కమ్యూనిటీ తరఫున ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఈ కెమెరా కోసం డొనేట్ చేస్తే వాళ్ళకి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ అది స్పెషల్లీ మన ఎమ్మెల్యే గారు, తర్వాత ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు ఆ ఫండ్ నుంచి కూడా కొన్ని ఫండ్ వాళ్ళు తీస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేశారు. ఇప్పుడు తర్వాత ఫండ్ రాగానే దాంట్లో నుంచి కొన్ని నిధి ఇక్కడ మన సీసీటీవీ కెమెరా కోసం కేటాయిస్తారు అని ఎమ్మెల్యే గారు కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు. రాచకొండ కమిషనర్ గారు మహేష్ భగత్ గారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఎండాకాలం ఇప్పుడే ప్రారంభమవుతున్నప్పుడే నీటి కటకట ప్రారంభమైంది. గొంతు తడపడానికి నీళ్లు లేక చుక్క నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని కొమ్మల్ల గ్రామం నీటి కష్టాలు చవిచూస్తోంది. నీటి ఇబ్బందులు ఉన్నాయంటూ ప్రజలు తమ బాధను గత 10 రోజులుగా గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో సహనం కోల్పోయిన ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకి దిగారు. నీటి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని సర్పంచ్ గ్రామస్తులకు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది.
పోలీసులు సమాచారం అందుకొని ధర్నా చేస్తున్న స్థలానికి వచ్చి గ్రామ ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చి ధర్నాను విరమింపజేశారు. నీళ్ళు వస్తలేవు. అదేవిధంగా ఈ మిషన్ భగీరథ పథకం అనేది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది. దీనివల్ల ఒక కోమల్ల గ్రామంలో కాదు, మండలంలోని రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాలలో కూడా ఇదే నీటితో ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న బోర్లు, బోరింగ్లు అవన్నీ వేసవికాలం వస్తుంది కాబట్టి వాటిని రిపేర్ చేయడానికి చెప్పిన క్రమంలో మేము ఏం చేసినామంటే పైపులు తెచ్చినాం సార్. పైప్ లైన్ తీసుకొచ్చినాం. పైప్ లైన్ వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి నీరు సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనకి 4 నెలలు ఎక్కడో సరే బయటపడాలి మనం. ఇక హైదరాబాద్ బాలాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన చబత్ర సర్చ్ లో భాగంగా బాలాపూర్ పిఎస్ మీర్పేట్ పహాడి పోలీసుల ఆధ్వర్యంలో 4 టీంలాగా ఏర్పడి బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేసే వారిని గుంపుగా ముచ్చటించే వాళ్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మొత్తం 27 మందిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు. ముగ్గురుపై పీటీ కేసు నమోదు చేశారు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ప్రాంతంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వనస్థలిపురం సబ్ డివిజన్లో ఏసీపీ వనస్థలిపురం గారి ఆధ్వర్యంలో నీర్పేట పోలీసు మరియు పాడిషరీఫ్ పోలీసు మరియు బాలాపూర్ పోలీసు మరియు వనస్థలిపురం షీ టీంతో కలిపి 4 టీం బృందాలుగా విడిపోయి జంజం బేకరీ, బిస్మిల్లా కాలనీ, సాదత్ నగర్, తూర్ కాలనీ, వాదీ ఉమర్, వాదీ సలేన్, న్యూ బాబా నగర్లో రోడ్లపై కూర్చొని వచ్చిపోయే లేడీస్ని, స్త్రీలను అగౌరవపరిచే వాళ్ళను మరియు పబ్లిక్ ప్లేస్లో కూర్చొని సిగరెట్ తాగే వాళ్ళను మరియు అరుగులపై కూర్చున్న విద్యార్థులను మరియు చెరువు కట్టలపై కూర్చొని చిట్చాట్ చేసే విద్యార్థులను తీసుకొని వచ్చి 27 మందిని తీసుకురావడం జరిగింది. అందులో ఈవ్టీజింగ్ చేసే వాళ్ళని 6పై 70C సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలు కూడా పంపడం జరిగింది. 2 రోజులు కన్విక్షన్ పడింది. మరియు మిగతా ముగ్గురికి ఈపెట్టి కేసు వేయడం జరిగింది. మిగతా 24 మందికి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారికి విలువైన సమయాన్ని రోడ్లపై అరుగులపై కూర్చొని వృధా చేసుకోకుండా వాళ్ళు మంచిగా చక్కగా చదువుకొని భవిష్యత్తులో పైకి రావాలని వాళ్ళ తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. మరియు పబ్లిక్ ప్లేస్లో ధూమపానం చేయకూడదని చెప్పి మరియు స్త్రీలను గౌరవించాలని చెప్పేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మొదటిసారిగా వాళ్ళను విడిచివేయడమైనది. గద్వాల్ జోగులాంబ జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణంలోని మొదటి రైల్వే గేట్ దగ్గర టీటీఎస్ బిల్డింగ్ లో వెనుకబడిన తరగతుల ఉద్యోగిత నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం విద్యా వైద్యంలో వెనుకబడిపోయిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంపై దృష్టి సారించారని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ బీసీ స్టడీ సెంటర్ శిక్షణ ద్వారా పోటీ పరీక్షలకు సాధన చేసుకోవడానికి అవకాశం ఉందని, పెరుగుతున్న పోటీలకు విద్యలో వెనుకబడిన నడిగడ్డ యువత ఉపాధి అవకాశాలు పొందడానికి గద్వాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఎంతో అవసరం ఉందన్నారు. త్వరలోనే ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. రాబో కాలంలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ కూడా మార్కెట్ యార్డ్లో దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వల్ల అన్ని సముదాయాలు మార్కెట్లు అన్నీ అంటే కూరగాయల మార్కెట్ కానీ, నాన్ వెజ్ కానీ, ఫిషరీస్ కానీ అన్నీ సంబంధించిన ఒకే వేదిక మీద అంటే ఒకే దగ్గర తెచ్చి అన్ని ఒకే దగ్గర ఉండే విధంగా కోల్డ్ స్టోరేజ్లు కానీ అన్నీ తెచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఈ 2-3 రోజుల్లోనే దాన్ని కూడా భూమి పూజ 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా భూమి పూజ చేపిస్తాం. ఖచ్చితంగా రాబో కాలంలో అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితేమి, వ్యాపార పరంగా అయితేమి అన్ని రకాలుగా గద్వాలు అభివృద్ధి చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది చెప్తారు వెనకబడినాం అంటే ఎక్కడో ఒక దగ్గర గుండెలో చూపుకోమంటది. ఎందుకంటే వెనకబడలేము, మనం కూడా అభివృద్ధిలో ముందర ఉందాం. మనం ఇన్ని గతంలో అనుకున్నా కూడా ఏం లాభం లేదు గతం గురించి మాట్లాడినా. ఈరోజు అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినారు మీ అందరి రూపంలో. ఖచ్చితంగా మన గద్వాల ప్రాంతాన్ని అన్ని అంటే రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శమైన గద్వాలుగా తీర్చిదిద్దే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక నల్గొండ జిల్లా నకరేకల్లో ఓ ఫంక్షన్ హాల్లో ప్రారంభమైన బీజేపీ నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంటు శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశం.
ఈ సమావేశానికి నల్గొండ మరియు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జీలు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావులు, ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జి మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేలు అన్నీ కూడా ఎన్డీఏకు అనుకూలంగా వస్తున్నాయని, శాసనసభ ఎన్నికలు కేసీఆర్ చుట్టూ తిరిగాయని, పార్లమెంటు ఎన్నికలు మోదీ చుట్టూ తిరుగుతాయని ఆయన తెలిపారు. మురళీధర్ రావు మాట్లాడుతూ దక్షిణలో బీజేపీ లేదు అని అనుకుంటున్నారు, కానీ లెక్క మారిపోయింది, కాంగ్రెస్ కి డిపాజిట్ దక్కదని ఆయన జోస్యం చెప్పారు. 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు పేద రైతుల అకౌంట్లలో జమ చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనం చెప్తాం. సుమారు 25 లక్షల మంది రైతులకు ఈ యొక్క 6,000 రూపాయలు జమ కాబోతా ఉన్నాయి. మొదటి దఫగా 2,000 రూపాయల చొప్పున నిన్నటి రోజు అనేక మంది రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. దురదృష్టవశాత్తు పూర్తి స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా, రైతులకు రప్పులు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఆయన నా పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, రూపాయి కేజీ బియ్యం, అది కేంద్ర ప్రభుత్వ పథకం. పొదుపు సంఘాలకు అప్పులిచ్చేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు అప్పులిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహకారం ఉండదు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పొదుపు సంఘాలన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తాం. ఈరోజు మనము రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎరువుల విషయంలో నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీలో నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి, జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీ సత్య, ఈఎన్టీ డాక్టర్ బిందు, గైనకాలజీ వెంకన్న, పిఆర్ఓ మరియు డి శ్రీధర్ రెడ్డి డీజీఎం మరియు సర్పంచ్ ఎం రెడ్డి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ ఎక్కడ చేశారు? అది ఆపరేషన్ దానికి ఎందుకు చేస్తారు? చెరుకుపల్లి సర్పంచ్ గారు శ్రీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్కి కామినేని హాస్పిటల్ నార్కెట్పల్లి తరఫు నుంచి మేమందరం రావడం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ను చూపించుకొని క్యాటరాక్ట్ కేసెస్కి కానివ్వండి, హెర్నియా, హైడ్రోసీల్ ఇటువంటి ఆపరేషన్స్కి మా హాస్పిటల్ తీసుకెళ్లి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం కూడా ఏమనగా, ఇక్కడ క్యాంప్లో ఐడెంటిఫై అయిన మోకాలు చిప్ప మార్పిడి అండ్ తుంటి మార్పిడి వాళ్ళకి ఆ ఇంప్లాంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కేవలం మందులు పరీక్షల వరకు మాత్రము పేషెంట్ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకి వీళ్ళకి కూడా టోటల్ ట్రీట్మెంట్ ఫ్రీగా మేనేజ్మెంట్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కామినేని హాస్పిటల్ నుంచి చెరుకుపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కామినేని హాస్పిటల్ వారు నిర్వహించినందుకు వారికి చెరుకుపల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇక వనపర్తి జిల్లా అచ్చంపేటలో శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో సహస్ర చండీ యాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చండీ యాగంలో అచ్చంపేట పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొనగా ముఖ్య ప్రసంగికులుగా నూరి నారాయణ ప్రసంగించారు. Tamela
षष्ठ विष्णादितपस्पृशेषां त्रेधा सहस्रं विदधैरजेषां त्रीण्यायोगुं शितवजातवेदस्तिस्र आदानि ऋषसस्ते अग्ने ताभिर्देवानामवो दक्ष विद्वामथा भवजतमानाय शय्योः अद्यस्त्रीनित्युधातोऽन्याक्षेति विदथा कविः सत्रेगुं वेगादशागुं जिहा यक्षशाने अन्वापो जहदजायमानम् अनुदेदाय महरिन्द्रियाय सत्रादे विश्वमनु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् गणानां त्वा गणपतिं अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु देवीं वाजमजनयन्त देवाः विश्वरूपाः पशवो वदन्ति यानो मन्त्रे शकोर्जन्तुवाकस्मानप्रसुष्वदैतो अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु श्रीलक्ष्मीनारायणाभ्यः भूतनामं ब्राह्मणके पट्टि श्रीमान् शिवनः यमानस्य गोत्रोद्भवस्य పెళ్లికి వెళ్లిన వారు నూతన వధూవరులను ఆశీర్వదించి వారు ఏర్పాటు చేసిన భోజనం చేసి వెళ్లాల్సి ఉంటుంది. కానీ భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాక గ్రామంలో మాత్రం పెళ్లి విషయం పక్కన పెట్టి భోజనంలో మాంసం తగినంతగా వడ్డించలేదని వంటశాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, సుమారు 50 మంది యువకులు అక్కడి టెంట్ను కుర్చీలను ధ్వంసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా వాయుదాడి చేసిన భారత్. సుమారు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన వాయుసేన దళాలు. భారత్ వాయుసేన దాడి ఊహించిన పరిణామమే అన్న పాక్. ఖచ్చితంగా భారత్ కు సమాధానం చెప్తామన్న పాక్ సైనికులు. భారత వాయుసేన దాడిపై హర్షం వ్యక్తం చేసిన యావత్ భారతదేశం. మమతా చంద్రబాబులు సైతం వాయుదాడికి అభినందనలు. పంచాయతీ పర్మిషన్ లేకుండా రియల్ దందాలు చేస్తున్న రియల్స్. కోట్లు గడిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న భూ బకాసురులు. ఎండాకాలం ప్రారంభంలోని మంచినీటికి కటకటలాడుతున్న గ్రామస్తులు. జనగామ జిల్లా కోమల్ల గ్రామంలో 10 రోజులుగా మంచినీరు లేక రోడ్డెక్కిన గ్రామస్తులు. అచ్చంపేటలో ఘనంగా నిర్వహించిన సహస్ర చండీ యాగం. తండోపతండాలుగా హాజరైన భక్తజనం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.